హాయ్ వుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ఎస్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ రామన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే ఆఫ్టర్ రీబర్త్ అనమాట. హీరోయిన్ మళ్ళీ పుట్టనమాట తన ఎక్స్ హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకుంటుంది. అదే క్రమంలో ఈ జన్మలో మన హీరోని పెళ్లి చేసుకుంటుంది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ అండ్ తన ఎక్స్ హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకుంటే డ్రామా అనమాట. ఇంకా లేట్ చేయకుండా డ్రామాని చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే ఫీమేల్ లీడ్ అయిన వెన్నని చూపిస్తూ ఉంటారు. తనది కనుక వాళ్ళ మేట్స్ రెడీ చేస్తూ ఉంటారనమాట. తను కూడా రెడీ అవుతూ ఒక విషయం చెప్తూ ఉంటుంది. నా పేరు వచ్చేసి వెన్, నేను వచ్చేసి మళ్ళీ పుట్టాను అనేసి తను ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. అదేంటి అంటే మన హీరోయిన్ గత జన్మలో ఇయాన్ అనేసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉండే. సో తను ఎవరో కాదు, మన హీరో వాళ్ళ తమ్ముడే అనమాట. వాడైతే కనుక హీరోయిన్ పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టుంటారు. కానీ వాడు అంటాడు, నువ్వు నీ బిడ్డ నాకు అవసరం లేదు, ఎందుకంటే నీ బిడ్డ అన్హెల్దీగా పుట్టింది, నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు లిటిల్ స్టార్ పుడద్దు అనుకున్నాను, బట్ ఇంత అన్హెల్దీ బేబీ పుట్టారేంటి, నా పరువు ఏం కావాలి, నాకు ఈ రాజ్య పదవి కూడా రాదు, కాబట్టి నువ్వు నాకు అవసరం లేదనేసి వాడైతే కనుక బిడ్డని హీరోయిన్ కూడా చంపిస్తుంటారు. సో అలా చనిపోయిన హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ పుట్టుంటుంది అనమాట. అలా పుట్టిన హీరోయిన్ అనమాట తన ఎక్స్ హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకోవడంతో పాటుగా తన యొక్క రాత్రిని కూడా మార్చుకోవాలనుకుంటుంది. ఇప్పుడు అనమాట హీరోయిన్ తన పెళ్లి జరిగి రోజుకి 5 గంటలకు వచ్చి ఉంటుంది అనమాట. సో రాజ్యసభ జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ పిలుచుంటారు వెన్ అనేసి, తనతో పాటుగా లూ అనేసి ఇంకొక అమ్మాయిని కూడా పిలుచుంటారు. సో వీళ్ళిద్దరిని అయితే కనుక పెళ్లి కూతురి కింద డిసైడ్ చేస్తుంటారు రాజుగారు. సో రాజుగారు చెప్తా ఉంటారు, అమ్మ వెన్ నిన్నైతే కనుక హిరాన్కి ఇచ్చి పెళ్లి చేస్తానని, కానీ ఒక్కసారిగా హిరాన్ లెగిస్తుంటాడు అనమాట. లెగిసి, నాన్నగారు నా పెళ్లి గురించి నేనే డిసైడ్ చేసుకుంటాను, నాకు కావాల్సిన వారిని నేనే సెలెక్ట్ చేసుకుంటాను అనేసి వాడైతే కనుక హీరోయిన్ దగ్గరికి అంట వస్తా అనమాట. పక్కనే ఉన్న లూ చేపట్టుకొని నేను లూనే పెళ్లి చేసుకుంటా అనేసి అని ఉంటాడు. ఒక్కసారికి హీరోయిన్ షాక్ అవుతుంది. అదేంటి కథ జన్మలో తిను నన్ను కదా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేంటి లూని సెలెక్ట్ చేసుకున్నాడు, అంటే తిను నాలాగా మళ్ళీ పుట్టాడా అనేసి హీరోయిన్కి డౌట్ వచ్చి ఉంటుంది. ఈ లోపల రాజుగారు అనమాట, అదేంటి హిరణ్ నేను వచ్చేసి ఆల్రెడీ వ్యాన్కి ఇచ్చి పెళ్లి చేస్తాననేసి తనకు మాట ఇచ్చాను కదా, ఇప్పుడు ఏంటి నువ్వు లూని పెళ్లి చేసుకుంటా అంటావు ఏంటి అనేసి ఆయన కోపడతా ఉండేసరికి, నాన్నగారు చూడండి నేను ఆల్రెడీ లూని లవ్ చేస్తున్నాను, తను వచ్చేసి ఆల్రెడీ ప్రెగ్నెంట్ నా బిడ్డకి, అంతేకాదు మీరు వచ్చేసి లిటిల్ స్టార్కి జన్మనివ్వాలి అనేసి అన్నారు కాబట్టి, సో నాకు పుట్టబోయే బిడ్డ లిటిల్ స్టారే, ఎందుకంటే లూ వచ్చేసి చాలా మంచి అమ్మాయి, సో మా ఇద్దరికే పుడుతుంది లిటిల్ స్టార్ అనేసి వాడు అనమాట అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట, సరేనండి ఆల్రెడీ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళిద్దరికే పెళ్లి చేయండి అనేసి హీరోయిన్ కూడా చెప్పుంటుంది. ఇంకా రాజుగారు కూడా అనమాట ఓకే అని చెప్పిస్తుంటారు. ఈ లోపల హీరోయిన్ అనమాట మనసులో ఇలా అనుకుంటా ఉంటాడు, గత జన్మలో నేను వెన్నని పెళ్లి చేసుకున్నాను, తను వచ్చేసి లిటిల్ స్టార్కి జన్మనిస్తుందేమో అనుకుంటాను, ఒక అన్హెల్దీ బేబీకి జన్మనిచ్చింది, అందుకోసమే నేను ఈసారి లూని సెలెక్ట్ చేసుకున్నాను, సో లూ వచ్చేసి మాకు లిటిల్ స్టార్ని ఇస్తుంది అనేసి నేను అనుకుంటా ఉంటాడు. వీడు కూడా మళ్ళీ పుట్టుంటాడు అనమాట గత జన్మలో చనిపోయి. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట రాజుగారి దగ్గర పర్మిషన్ అడుగుతుంది. సో ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి, కాబట్టి నేను మీ పెద్ద అబ్బాయి అయినా జిన్నుని పెళ్లి చేసుకుంటా రాజుగారు అనేసి హీరోయిన్ పర్మిషన్ అడుగుంటుంది. సో రాజుగారు అయితే కనుక ఓకే చెప్పిస్తుంటారు. కానీ పక్కన ఉన్న వాళ్ళైతే కనుక అదేంటి జిన్ వచ్చేసి ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపించడు కదా, సో తన పెళ్లి చేసుకుంటానంటుంది ఏంటి ఈ అమ్మాయి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. హిరణ్ కూడా అనమాట, నువ్వు జిన్నుని పెళ్లి చేసుకుంటే ఈ జన్మలోనే ప్రెగ్నెంట్ కాలేవే, ఎందుకంటే వాడికి ఏ అమ్మాయి మీద కూడా ఇంట్రెస్ట్ చూపించడు వాడు, సో అటువంటిది నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడో, సో నీతో ఎలాగ ఇదంతా చేస్తాడు, సంసారం చేయలేడు అనేసి వీడు నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరో వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ అనమాట హీరో కోసం ఫస్ట్ నైట్ రోజుని వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి మేడ్ వచ్చనమాట, ఈరోజు సార్ రారంట మేడం, సో ఆయనకి కొంచెం వర్క్ ఉందంటే వెళ్ళిపోయారంటాను, కానీ సరే అనేసి హీరోయిన్ కూడా అనమాట రెస్ట్ తీసుకుంటుంది. కాసేపు అక్కడికి ఒక పర్సన్ వచ్చనమాట, హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అయితే కనుక కళ్ళలోని తన ఎక్స్ హస్బెండ్ అయిన హిరణ్ ఉన్నాడు కదా, వాడైతే కనుక హీరోయిన్ని ఏ విధంగా చంపాడు, సో అంతా ఇది కనుక గుర్తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. సో అదంతా హీరోయిన్కి కళ కింద వచ్చేసి అనమాట హిరణ్ అనేసి పలుకుంటుంది. అదే మాట ఇక్కడ హీరోయిన్ దగ్గరికి వచ్చిన పర్సన్ వినుంటాడు. సో ఈ పర్సన్ ఎవరో కాదు, మన హీరో అనమాట, జిన్ను, హీరోయిన్ పెళ్లి చేసుకున్న అబ్బాయి. సో హీరోకి చాలా కోపం వచ్చింది, అదేంటి నువ్వు నా ప్యాలెస్లో ఉండి నన్ను పెళ్లి చేసుకుని నా ముందు వేరే పర్సన్ పేరు పలుకుతావా హిరణ్ అనేసి హీరో కోప్పడుతూ ఉంటాడు. కోప్పడి, అయినా సరే నువ్వు వచ్చేసి నా తమ్ముడిని ఇష్టపడ్డావు, నా తమ్ముడిని పెళ్లి చేసుకుందాం అనుకోకుండా నువ్వు నా భార్య అయ్యావు, కాబట్టి నేనంటే నీకు ఇష్టం లేదు, కాబట్టి నీ మనసులో ఆల్రెడీ హిరణ్ ఉన్నాడు, కాబట్టి ఇంకెప్పుడు నీ ప్యాలెస్కి నేను రాననేసి హీరో కోపం ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట, అదేంటి రాజ్మాత ఆల్రెడీ 3 months టైం పెట్టింది, ఈ 3 monthsలో నేను ప్రెగ్నెంట్ అవ్వాలనేసి, బట్ ఈయనైతే కనుక నా మీద కోపం ఇచ్చి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అలాగా అవ్వాలనేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట ఒక పెయింటింగ్ వంక చూస్తా ఉంటాడు. అందులో ఉన్న పర్సన్ ఎవరో కాదు మన హీరోయినే అనమాట. హీరో హీరోయిన్‌ని ఎప్పటినుంచో వన్ సైడ్‌గా లవ్ చేస్తా ఉంటాడు. సో, తను ఎప్పటినుంచి లవ్ చేస్తాడన్న విషయం గుర్తెచ్చుకుంటా అనమాట. పెయింటింగ్ వంక చూస్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చుంటది. సో, హీరోయిన్ వంక కోపంగా చూసనమాట పెయింటింగ్ దాసేసి ఉంటాడనమాట. ఈ విషయం హీరోయిన్‌కి తెలీదు. సో, తను వన్ సైడ్‌గా హీరో లవ్ చేస్తున్నాడన్న విషయం. హీరోయిన్ అంటా ఉంటది, "అదేంటండి మీరు ఇన్ని రోజుల నుంచి నా ప్యాలెస్‌కి రావడం లేదు. అప్పుడే 15 డేస్ అయింది మన మ్యారేజ్ అయ్యి. మీరొచ్చేసి ఒక్కసారి కూడా నా ప్యాలెస్‌కి రాలేదు. అసలు మీరేమనుకుంటున్నారు? నేనేం చేయను చెప్పండి. నాకు వేరే గత్యంతరం ఏమీ లేదు. మీ నాన్నమ్మ గారేమో నన్ను ప్రెగ్నెంట్ అవ్వాలనేసి 3 మంత్స్ గడువు పెట్టారు. ఇప్పుడు నేనేం చేసేది?" అనేసి హీరోయిన్ ఏడుస్తా ఉంటది. ఆల్రెడీ హీరో వచ్చేసి హీరోయిన్ వన్ సైడ్‌గా లవ్ చేస్తున్నాడు కాబట్టి ఒక్కసారిగా హీరోయిన్ ఏడ్చేసరికి హీరో అసలు ఉండలేడనమాట. వెంటనే హీరోయిన్ దగ్గరికొచ్చి లేపనమాట. "సరే, సరే నీ బాధ నాకు అర్థమైంది. సరే అయితే ఎలాగో 15 డేస్ అయింది కదా! ఈరోజు నైట్‌కి మీ ప్యాలెస్‌కి వస్తానులే" అనేసి హీరో చెప్పుంటాడు. "కానీ నేను ఎక్కువసేపు ఉండను. వెంటనే వచ్చేస్తాను ఓకేనా" అనగానే సరే, సరే అనేసి హీరోయిన్ కూడా చెప్పుంటది. హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళుంటది. హీరో వచ్చేసి హీరోయిన్‌ని వన్ సైడ్‌గా లవ్ చేస్తున్నాడు కాబట్టే ఇన్ని రోజుల నుంచి ఏ అమ్మాయికి హీరో దగ్గర కాలేదు. సో, ఏ అమ్మాయిని తన లైఫ్‌లోకి కూడా రానివ్వలేదు. ఇప్పుడు హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి హీరోయిన్‌కి దగ్గరవుతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట నైట్ అయి ఉంటది. హీరో కోసం హీరోయిన్ అది గనుక ఫుడ్ అంతా రెడీ చేసి ఉంటదనమాట. సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చే పౌడర్ అది గనుక ఫుడ్‌లో కలుపుతా ఉంటది. వెనక నుంచి హీరో వచ్చి వెంటనే "ఏం చేస్తున్నావు?" అనగానే "ఏమీ లేదండి మీకోసం ఫుడ్ రెడీ చేశాను. రాండి తినండి" అనగానే హీరో కూడా వచ్చుంటాడు. అక్కడ బాటిల్ అంటే బాటిల్ హీరోయిన్ దాచేసి ఉంటది. "రాండి ఇదిగోండి మీకోసం స్పెషల్‌గా రెడీ చేశాను. సూప్ తాగండి" అనేసి హీరోయిన్ తినిపిస్తా ఉంటది. హీరో అంటాడు "ఏం అవసరం లేదు నేను తాగుతానులే" అనేసి అంటా ఉంటే "అదేంటండి నేను వచ్చేసి మీ వైఫ్‌ని కదా! కాబట్టి మీకు ఇటువంటివన్నీ నేను చేయాలి కదా" అనేసి హీరోయిన్ చెప్తా అనమాట. హీరోకి ప్రేమగా ఇది కనుక ఆ సూప్ తాగిపిస్తా ఉంటది. హీరో కూడా కొంచెం కొంచెం హీరోయిన్ లవ్ చేయడం వల్ల అనమాట హీరోయిన్‌కి దగ్గరవుతా ఉంటాడు. అదే టైంలో అక్కడికి ఒక మేడ్ వచ్చనమాట మన హీరోని పిలిచుంటది. హీరో కూడా అర్జెంట్ వర్క్ నేను వెళ్ళాలనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి హీరోయిన్ అంటది "ఏవండి మీకోసం వెయిట్ చేస్తా ఉంటాను. ఏ టైం అయినా సరే రాండి ఓకేనా" అనగానే సరే అనేసి హీరో చెప్పుంటాడు. అక్కడి నుంచి మన హీరో అయితే కనుక ఓకే వెళ్తున్నా అనేసి తన వర్క్ పని మీద వెళ్ళిపోయి ఉంటాడు. కాసేపటికి వస్తా ఉంటాడనమాట. ఈ లోపల హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఉంటది. తన యొక్క నీడ ఇది కనుక హీరోకి కనిపిస్తూ ఉంటదనమాట. హీరో అదంతా చూసి సిగ్గుపడతాడనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అదే టైంలో ఎవరు అనేసి హీరోయిన్ బయటకు వచ్చి ఉంటుంది. సగం డ్రెస్ వేసుకుంటుంది, సగం డ్రెస్ వేసుకోదు. హీరో అంటాడు "ఏమీ లేదులే రెస్ట్ తీసుకోలే నేను వెళ్తున్నాను" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే "ఏవండి ఆగండి" అనేసి హీరోయిన్ ముందుకు వస్తానమాట. కావాలని హీరో మీద పడిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. ఒకరికొకరు అయితే కనుక అలా చూసుకుంటూ ఉండే టైంలో కిస్ చేసుకుందాం అనుకుంటారు. ఈ లోపల హీరో అది కనుక హీరోయిన్ని ఎత్తుకొని తీసుకొచ్చి అనమాట బెడ్ మీద పడుకోబెట్టి కిస్ చేసి ఇలా దగ్గరికి వచ్చి బెడ్షీట్ కప్పేసి "సరే అయితే నేను వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఓకేనా బాయ్" అనేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. "ఏవండి ఉండొచ్చు కదా ఈ రోజు నైట్" అంటే "లేదు నాకు వర్క్ ఉందంటే ప్లీజ్ ఈ మధ్యలో నాకు చాలా కలలు వస్తున్నాయి నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ ఇక్కడే పడుకోండి ప్లీజ్" అనేసి హీరోయిన్ చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటుంది. హీరో కూడా ఓకే చెప్పిస్తుంటాడు. హీరోయిన్ అనమాట ఒకటి అగరొత్తి వెలిగించి ఉంటుంది. హీరోకి మత్తు వచ్చేసి హీరోయిన్ పక్కనే పడుకుంటాడు అనమాట. సో, ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ జస్ట్ పడుకుంటారు అంతే ఇంకేం జరగదు. హీరోయిన్ కన్నా ముందు హీరోయే లెగిసిపోయి ఉంటాడు. "అదేంటి నేను నైట్ ఇంతలా ఎలా పడుకుని పోయాను" అనేసి అక్కడి నుంచి అనమాట బయటకు వచ్చేసనమాట. వాళ్ళ అసిస్టెంట్‌ని పిలిచి "అర్జెంట్‌గా నువ్వు చన్నీళ్ళు స్నానం చేయడానికి రెడీ చేసి పెట్టు అన్నీ" అనగానే "ఎందుకు బాస్" అనగానే "ముందు నేను చెప్పింది చేయరా" అనగానే సరే అనేసి వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ దగ్గర పడుకోవడం వల్ల హీరోలో ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి. అందుకోసమే చన్నీళ్ళతో స్నానం చేద్దాం అనుకుంటాడు. ఈ లోపల హీరోయిన్‌కి మెలుకువ వచ్చి ఉంటది. హీరో మాటలని విని నవ్వుకుంటా అనమాట. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే మిమ్మల్ని ఎలాగైనా నా వాడిని చేసుకుంటా చూడండి అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంటది. అదే టైంలో అక్కడికి మేడ్ వచ్చనమాట. రాజమాత పిలుస్తున్నారు మేడం అనగానే సరే అనేసి హీరోయిన్ రెడీ అవుతా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక రాజమాత దగ్గరికి లూ అండ్ వెన్, హిరణ్ వీళ్ళ ముగ్గురు వచ్చుంటారనమాట. రాజమాత అయితే గనుక ఆల్రెడీ లూ వచ్చేసి ప్రెగ్నెంట్ కాబట్టి మన వంశంలో ఫ్యూచర్ టెల్లర్ చెప్పారు. సో, లిటిల్ స్టార్ పుడతదనేసి. సో, అది ఎవరికి పుడతారా అనేసి ఇప్పుడు డాక్టర్ గారితో చెక్ చేపిస్తా అనేసి హీరోయిన్‌కి అండ్ లూకి చెక్ చేపిస్తదనమాట పల్స్. సో, డాక్టర్ అయితే కనుక ఆలోచిస్తా ఉంటాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి అనేసి ఆల్రెడీ లూ వచ్చేసి ప్రెగ్నెంట్ కాబట్టి తన పేరే చెప్పేయచ్చు తనకే పుడద్దనేసి. లేకపోతే నా పని అయిపోద్దనేసి వాడైతే కనుక అబద్ధం చెప్పుంటాడు. లూకే లిటిల్ స్టార్ పుడద్దనేసి. ఇంకా హిరణ్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటాడు. తన భార్యకే లిటిల్ స్టార్ పుట్టబోతుందనేసి. రాజమాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటా ఉంటది. తన యొక్క గత జన్మలో ఆల్రెడీ తను ప్రెగ్నెంట్ అయి ఉంటది కదా హిరణ్ బిడ్డకి. సో, అప్పుడు డాక్టర్ చెప్పుంటారనమాట "మీ హస్బెండ్‌లో లోపం ఉంది మేడం. సో, అందుకోసమే మీ యొక్క బిడ్డ ఇది కనుక అన్‌హెల్తీగా ఉంది ఇప్పుడు కడుపులో" అనగానే హీరోయిన్ అనమాట సరే అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అనేసి హీరోయిన్ అప్పుడు మాట తీసుకుని ఉంటది. సో, అదే విషయం ఇప్పుడు హీరోయిన్ గుర్తెచ్చుకుంటది.
చేసుకుని, అదేంటి తినలో ఆల్రెడీ ఫాల్ట్ ఉంది కదా! అలాంటప్పుడు తినకి లిటిల్ స్టార్ ఎలా పుడుద్ది అనేసి హిరాను అండ్ లూ గురించి ఆలోచిస్తా ఉంటది. ఈ లోపల లూ అనమాట హ్యాపీగా ఫీల్ అవుతాదనమాట. హీరోయిన్‌ని ఇరికించాలనేసి రాజ్‌మాత ముందు. అదేంటి నువ్వు నీ హస్బెండ్ వచ్చేసి విడివిడిగా పడుకుంటున్నట్టున్నారేంటి బెన్ అనేసి అంటా ఉంటది. రాజ్‌మాత కోప్పడది. అదేంటి విడివిడిగా ఎందుకు పడుకుంటున్నారనేసి. హీరోయిన్ చెప్తా ఉంటది. సో మీ మనవడికి వచ్చేసి చాలా బిజీగా ఉంటున్నారు ఈ మధ్యలో. అందుకోసమే స్టడీ రూమ్‌లోనే పడుకుంటున్నారు అనగానే, అదేంటి ఇంపార్టెంటే ప్రతి వర్క్ ఇంపార్టెంటే. కానీ నాకు రాజ్య వారసుడిని ఇవ్వడం కూడా ఇంపార్టెంటే కాబట్టి మీరిద్దరు ఫస్ట్ ఇది గనుక వారసుడిని ఇవ్వండి అనేసి ఆవిడ గట్టిగా తిట్టుంటారనమాట. హిరణ్ నవ్వుకుంటా ఉంటాడు హీరోయిన్ చూస్తూ. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక లూని చూపిస్తా ఉంటారు. లూ వచ్చేసి లిటిల్ స్టార్‌కి జన్మని ఇవ్వబోతుంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది గనుక లూని చాలా బాగా చూసుకుంటా ఉంటారనమాట. తను కూడా హీరోయిన్ ఇరికించాలనేసి కావాలని హీరోయిన్ పిలిపించుంటది. హీరోయిన్ అనమాట ఎందుకు పిలిచావు లూ అనగానే, ఏమీ లేదు నాకు ఫుడ్ ఏం తినాలనిపించట్లేదు, నీ చేతితో తినాలనిపిస్తదేమో ఏమైనా వండొచ్చు కదా నా గురించి అనగానే, ఈ లోపల హీరోయిన్ వాళ్ళ మేడ అంటది. అదేంటి మా మేడం ఎందుకు వండుతారు నీకు అనగానే, తనది కనుక లూ కొట్టుంటది అనమాట. హీరోయిన్ షాక్ అవ్వి, అదేంటి నువ్వేంటి నా మేడ్ని ఎందుకు కొట్టావు అనగానే, చూడండి నేను వచ్చేసి లిటిల్ స్టార్కి జన్మనివ్వబోతున్నాను కాబట్టి ఈ ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరూ నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను చేసిందే ఇక్కడ చట్టం అన్నట్టుగా తను దబాయిస్తూ ఉంటుంది అనమాట. దానికి హీరోయిన్ కోపం వచ్చి, చూడు నీకు ఇంకా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వే కానీ నీకు ఇంకా లిటిల్ స్టార్ పుట్టలేదు కాబట్టి నీకు పుడుతుందో పుట్టదో ఎవరికి తెలుసు అనేసి హీరోయిన్ అంటుంది. ఏంటి నువ్వేమంటున్నావు అనేసి తను కోపడుద్ది అనమాట. అలా కోపడే టైంలో తనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆల్రెడీ తనకి నెలలు నిండుంటాయి. ఇప్పుడైతే కనుక తనకి డెలివరీ జరుగుతూ ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట. సో రాజ్‌మాత అంటా ఉంటుంది, అదేంటి లూకి 7th మంతే కదా ఇప్పుడు డెలివరీ అవ్వడం ఏంటనేసి తను అంటా ఉండేసరికి లూ వాళ్ళ మేడ్ అంటది, ఇదంతా తిన వల్లే జరిగింది, ఈ వెన్ వల్లే జరిగింది. వెన్ వచ్చేసి మా మేడం మీద కోపం చూపించింది, అందుకోసం మా మేడంకి పెయిన్స్ వచ్చాయి అనేసి ఈ లేనిపోని అనేసి హీరోయిన్ మీద చెప్తా ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక హీరోయిన్కి శిక్ష పడాలనేసి అంటా ఉండేసరికి హీరో అంటాడు, చూడండి నా భార్య అటువంటిది కాదు, నా భార్య చాలా మంచిది, సో ఫస్ట్ నిజం తెలుసుకోండి అనేసి అంటా ఉండేసరికి రాజుగారు అంటారు, నువ్వు ముందు నీ భార్యని ప్రెగ్నెంట్ చేసి మన వంశానికి లిటిల్ స్టార్ని ఇవ్వి, కాబట్టి నువ్వు ఇవ్వలేదు కాబట్టి నీకు మాట్లాడే ఛాన్స్ లేదు అనేసి ఆయన అంటూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అంటది, చూడండి నేను ఏం చేయలేదు, తన్నే నన్ను రమ్మని పిలిచింది, అందుకోసమే నేను అక్కడికి వెళ్ళాను, అంతే తప్ప నా తప్పేమీ లేదు అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరోయిన్ అంటాడు, లేదు ఇదంతా నీ వల్ల జరిగింది, చూడు నా వైఫ్ వచ్చేసి లిటిల్ స్టార్కి జన్మనివ్వబోతుంది, తనకి ఏమైనా జరగాలి నీ పని చెప్తా అనే టైంలోనే తనకి డెలివరీ అయి ఉంటుంది అనమాట. బిడ్డ ఏడుపు అయితే కనుక బయటికి వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి లూని చూపిస్తూ ఉంటారు. లూ అయితే కనుక నాకు ఎవరు పుట్టారు చూపించండి అనేసి తను క్యూరియాసిటీగా అడుగుతూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళైతే కనుక బిడ్డను చూపిస్తారు అనమాట. సో ఆ బిడ్డ అయితే కనుక రాక్షస రూపంలో పుట్టుంటుంది. అది చూసిన తనైతే కనుక, అదేంటి నా బిడ్డ ఏంటి ఇలా పుట్టింది, నాకు లిటిల్ స్టార్ పుట్టలేదంటే, లేదు మేడం ఇప్పుడు ఏం చేయాలనేసి మేడ్ అంటా ఉంటుంది అనమాట. ఈ లోపల రాజమాత అయితే కనుక, అదేంటి డెలివరీ అవ్వి చాలాసేపు అయింది కదా బిడ్డను బయటికి తీసుకురాలేదు ఏంటి అనేసి అంటా ఉంటుంది. వాళ్ళు లోపలికి వద్దామనేసి అనుకుంటా ఉంటారు. ఈ లోపల లూక్ అయితే కనుక ఏం చేయాలో అర్థం కాదనమాట. తన బిడ్డను ఎలా చూపిస్తే కనుక అందరి ముందు తన పరువు పోద్దనేసి తను ఎవరు లెక్క చేయరనేసి లూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే కనుక బయట ఉండి నాకు లిటిల్ స్టార్ పుట్టింది అనేసి వాడు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అయితే కనుక లోపలికి రావడానికి రాజమాతని తీసుకొని డోర్స్ అయితే కనుక లాక్ చేస్తూ ఉంటుంది, డోర్ తీయండి అనేసి. కానీ వాళ్ళు తీయరనమాట. లోపల ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఆ బిడ్డని ఏం చేయాలన్నది ఎలా చూపించాలి వీళ్ళకి అనేసి. కానీ ఇంకా రాజమాత కోపం వచ్చేసి డోర్స్ అయితే కనుక పగలగొట్టి ఇచ్చేస్తుంటుంది అనమాట. అసలు లోపల ఏం జరుగుతుంది, బిడ్డని ఎందుకు మాకు చూపించట్లేదు అనేసి లోపలికి వచ్చి ఉంటారు. రాజమాత అయితే కనుక ఏదో ఫస్ట్ బిడ్డని చూపించండి నాకు అనేసి ఆవిడైతే కనుక వచ్చి ఆ బిడ్డ ఫేస్ వంక చూసి షాక్ అవి ఉంటుంది. కానీ అక్కడ ఇందాక పుట్టిన బిడ్డ అయితే కనుకుంటారు అనమాట, వేరే క్యూట్ బేబీ ఉంటుంది. వావ్ ఈ బేబీ చాలా బాగుంది అనేసి రాజమాత అంటా ఉండేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. అదేంటి తినకి ఇంత అందమైన బేబీ ఎలా పుట్టింది అనేసి హీరోయిన్ షాక్ అవుతూ ఉంటుంది. సో పాదాల మీద చూసేసరికి పాదాల మీద 7 పుట్టుమాషలతోటి ఉంటుంటుంది అనమాట ఆ బేబీ. సో దానికి సంకేతం ఏంటంటే లిటిల్ స్టారే పుట్టింది అనేసి. సో అది చూసి ఇంకా రాజమాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేసరికి ఇంకా లూ ఒక విషయం తెచ్చుకుంటూ ఉంటుంది. దానికి అందవికారంగా ఒక బేబీ పుట్టుంటారు కదా, సో ఆ బేబీని అయితే కనుక వేరే వాళ్ళకి ఇచ్చేసి అదే టైంలో వేరే వాళ్ళకి కూడా ఒక బేబీ పుట్టుంటారనమాట. ఆ బేబీని తీసుకొని వచ్చి నా బిడ్డ అని చూపించుంటారు. పాదాల మీద కూడా అనమాట 7 పుట్టుమచ్చలు పెట్టుంటారు, లిటిల్ స్టారే తిన అనేసి. సో ఇదేమి తెలియని రాజమాత అయితే కనుక తినే నా వారసుడు, తినే లిటిల్ స్టార్ అనేసి రాజమాత ఫీల్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా రాజుగారు అయితే కనుక హ్యాపీనెస్ తోటి, హిరణ్ నువ్వు వచ్చేసి మనకి లిటిల్ ప్రిన్స్ని గిఫ్ట్గా ఇచ్చావు కాబట్టి మన ఫ్యామిలీకి నెక్స్ట్ నా తర్వాత రాజువి నువ్వే అనేసి అనౌన్స్ చేస్తుంటారనమాట. ఇంకా హిరణ్ అయితే కనుక దీనికోసమే లిటిల్ ప్రిన్స్ కావాలని కోరుకుని ఉంటాడు. సో తనకి ఏ పదవి కావాలనుకున్నాడో ఆ పదవి వచ్చేసింది కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ వంక చూస్తూ, వెన్ వచ్చేసి నా బిడ్డకి నా భార్యకి వచ్చేసి ప్రమాదం కలిగించాలని చేసింది, ఎందుకంటే తను జల్సీగా ఫీల్ అయ్యింది కాబట్టి తను ఎలాగైనా శిక్షించండి అనేసి హిరణ్ అంటా ఉంటాడనమాట. దానికి హీరో ఇది కనుక, లేదు నా భార్యని శిక్షిస్తే కనుక నేను ఊరుకొని తను ఏ తప్పు చేయలేదు అనేసి హీరో వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ రాజుగారు అయితే కనుక, లేదు
సో ఈ విషయం అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ మేట్స్ కూడా చెప్పారు కాబట్టి నేను వెనక అయితే కనుక పనిష్మెంట్ ఇస్తున్నాను. మన యొక్క రాజ నిబంధనలు అయితే కనుక 3 డేస్ పాటు రాయి, సో ఒక చీకటి గదులు అనేసి పనిష్మెంట్ ఇచ్చుంటారు. హీరోయిన్ కూడా అనమాట 3 డేస్ నుంచి కూర్చొని అనమాట ఫుడ్ గట్ట ఏం తినకుండా తన అయితే కనుక ఆ రాజ్యం యొక్క నిబంధనలన్నీ రాస్తూ ఉంటుంది అనమాట, రూల్స్. అలా రాస్తూ అనమాట తన ఎక్స్ హస్బెండ్ ఎలా చంపాడు, తన కథ జన్మలు అనేసి అదంతా గుర్తించుకొని, అప్పుడు నా బిడ్డను నేను కోల్పోయాను, ఈసారి నా బిడ్డ నా కడుపులో మోసి తను ఎలాగైనా క్షేమంగా చూసుకోవాలనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా అనమాట. 3 డేస్ నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అదే టైంలో అక్కడ హీరో వచ్చి సేవ్ చేస్తుంటాడు అనమాట. అలా సేవ్ చేస్తూ తన రూమ్కి తీసుకుని వచ్చి అనమాట పడుకోబెట్టుంటాడు. ఫుల్గా హీరోయిన్కి ఫీవర్ వచ్చేస్తుంటుంది. అదేంటి ఇంత వేడిగా ఉందేంటి అనేసి తనది కనుక టీ ఇద్దామనేసి టీలో పాటు అక్కడ ఒక మెడిసిన్ ఉండే, సో ఆ మెడిసిన్ కలుపుతాడు. ఆ మెడిసిన్ ఏంటో కాదు, సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చేది హీరోకి ఒకసారి హీరోయిన్ కలిపి ఇచ్చుంటుంది కదా, సేమ్ అదే మెడిసిన్ అనమాట. హీరోకి తెలియక కలిపిసి హీరోయిన్కి ఇచ్చిస్తుంటాడు. అక్కడికి తింటే డాక్టర్ కూడా వచ్చి అనమాట హీరోయిన్స్ చెక్ చేస్తూ ఉంటాడు. హీరో అంటాడు ఎందుకో తెలియదు నా వైఫ్కి చాలా జ్వరంగా ఉంది, చాలా వేడిగా ఉంది అనేటప్పటికి ఇంకా డాక్టర్కి అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఏం మెడిసిన్ ఇచ్చారు మీరు అనేసి హీరోని అడగగానే హీరో చూపించుంటాడు. అయ్యో ఇది ఎందుకు ఇచ్చారండి మీరు, సో ఇది వచ్చేసి సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చే మెడిసిన్ అనగానే ఇంకా హీరోకి అర్థమైపోయి ఉంటుంది అనమాట. లాస్ట్ టైం హీరోయిన్ కలుపుతూ ఉండడంతో హీరో చూస్తుంటాడు కదా, సో అదంతా గుర్తెచ్చుకుని అంటే లాస్ట్ టైం తిని నాకు కలిపిచ్చింది అనమాట అనేసి హీరో అనుకుంటా ఉంటాడు. కానీ హీరోయిన్లో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో దీనికి యాంటీడోనేట్ ఏమైనా ఉంటే ఇవ్వండి అనేసి పాపం డాక్టర్ని అడుగుతూ ఉంటాడు హీరో. కానీ డాక్టర్ చెప్తా ఉంటాడు ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ మెడిసిన్, సో దీనికంటూ ఏమీ మెడిసిన్ లేదు కాబట్టి మీరు డెఫినెట్గా ఇంకా అది చేయాల్సిందే అనేసి చెప్తా ఉంటారు. అలాగే మీరు వైఫ్ అండ్ హస్బెండే కాబట్టి ఇంక తప్పదు అనేసి డాక్టర్ చెప్పేసి అనమాట వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో కూడా ఇంకేం చేయలేడు అనమాట, హీరోయిన్ని ఎలాగైనా సేవ్ చేయాలి, సో ఓన్లీ హాఫ్ అన్ అవర్లో అదంతా జరిగిపోవాలి, లేకపోతే కనుక హీరోయిన్కి చాలా సీరియస్ అవుతుంది అనమాట. అదే విషయం డాక్టర్ చెప్పేసరికి ఇంక హీరోకి ఇంకా వేరే మార్గం కనిపించదు. కానీ హీరోయిన్ కూడా అనమాట హీరోయిన్ దగ్గరికి లాక్కుండా ఉండేసరికి హీరో అంటూ ఉంటాడు నేను ఎవరో నీకు తెలుస్తుందా అనగానే మీరు వచ్చేసి నా హస్బెండ్ జిన్ అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే నన్ను నువ్వు గుర్తుపెట్టావు కాబట్టి ఓకే అనేసి హీరో అయితే కనుక రోజు నైట్ అయితే కనుక హీరోయిన్తో స్టే చేస్తుంటాడు అనమాట. సో ఆ రోజు నైట్ అయితే కనుక వీళ్ళిద్దరు ఇంటిమేట్ అయి ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అయితే కనుక లెగిసి ఉంటాడు అనమాట. లెగిసి హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడు. ఎంతైనా ప్రేమ ఉంటుంది కానీ హీరోయిన్ ఆల్రెడీ వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది, తన తమ్ముని ప్రేమిస్తున్నాను ఒక అపోహలో హీరో ఉంటాడు అనమాట. అలా ఉండి హీరోయిన్ దూరం పెడతా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ లెగిసేసరికి హీరో అనమాట కోపంగా హీరోయిన్ తోటి చూడు నీకు ఏది కావాలో అది నేను ఇచ్చేసాను కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవో ఏమవ్వవో అన్నది నాకు అనవసరము, నీకు కావాల్సింది నేను ఇచ్చాను, లాస్ట్ టైం వచ్చేసి నువ్వు నాకు మెడిసిన్ ఇచ్చావు అది నేను రాత్రే కనిపెట్టాను కాబట్టి ఇంకెప్పుడు నీ ప్యాలెస్కి రాను, నేను దగ్గరికి రానివ్వను కూడా అనేసి హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ మాత్రం హీరోని పిలుస్తూ ఉంటుంది ఫస్ట్ నేను చెప్పేది వినండి అనేసి, బట్ హీరో వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. పాపం హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో 1 month తర్వాత అని చూపిస్తూ ఉంటారు. రాజమాత ఇది కనుక లూకు పుట్టిన బిడ్డతోటి ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటా అనమాట హీరోయిన్ తోటి నువ్వు కూడా ప్రెగ్నెంట్ అవ్వాలి, ఎందుకంటే పెళ్ళై చాలా రోజులైంది కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీ హెల్త్ బాగానే ఉంటుంది కదా అనేటప్పటికి ఈ లోపల నువ్వు అంటది అవును రాజమాత మీకు మంచి డౌటే వచ్చింది, సో తనకి ఏమైనా డిసీజ్ ఉందేమో, మన దగ్గర తాస్తుందేమో, ఒకసారి డాక్టర్ చెక్ చేపిస్తే ఎలా ఉంటుందని. కానీ హీరోయిన్ అంటది లేదు నాకు ఎటువంటిది ఏమీ లేదు, సో నేను ప్రెగ్నెంట్ అవ్వగలను, సో టైం పడుతుంది అంతే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అసలు డాక్టర్తో చెక్ చేపిద్దామనేసి లూ ఇరికిచ్చేస్తుంటుంది అనమాట హీరోయిన్ని. ఈ లోపల డాక్టర్ వచ్చి ఉంటారు. డాక్టర్ అది కనుక హీరోయిన్ పల్స్ అది కనుక చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేసి ఆయన నవ్వుకుంటా అనమాట. రాజమాత మీకు గుడ్ న్యూస్, సో వెన్ మేడం వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ అనగానే ఇంకా లూ షాక్ అవుతుంది అనమాట. ఇంకా రాజమాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకొని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లోపల డాక్టర్ అంటూ ఉంటారు వెన్ మేడం వచ్చేసి హెల్త్ చాలా మంచిగా ఉంది, సో తను వచ్చేసి ఒక మంచి బేబీకి జన్మనిస్తుంది, తన హెల్త్ పరంగా తన బేబీ చాలా హెల్తీగా పుడుతుంది అనేసి డాక్టర్ చెప్పుంటారు. హీరోయిన్కి అయితే కనుక రాజమాత నీకు ఏం కావాలని నన్ను అడగమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటా అనేసి అంటూ ఉండేసరికి ఇంకా లూకి అయితే కనుక చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే నాకు లిటిల్ స్టార్ పుట్టలేదు కాబట్టి ఈసారి వెన్ వచ్చేసి ప్రెగ్నెంట్ కాబట్టి తనకు పుడితే ఒకవేళ అనేసి తను కోపం పడిపోతూ ఉంటుంది, అసూయ పడుతూ ఉంటుంది. ఇదే విషయం హీరోకి కూడా తెలిసి ఉంటుంది అనమాట. హీరో కూడా అనమాట హీరోయిన్ పడుకున్నాక వచ్చానమాట హీరోయిన్ వంక అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్కి మెలకు వచ్చేస్తుంటుంది. హీరో ఆ విషయం గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి వెంటనే హీరోయిన్ అనమాట హీరోని పిలిచి ఏమండి ఆగండి అనగానే నువ్వు ఎలాగో ప్రెగ్నెంట్ కావాలని చాలా ట్రై చేస్తావు కాబట్టి చివరికి సాధించావు, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవు కదా, కంగ్రాట్స్ అనేసి హీరో కోపంగా చెప్పుంటాడు. ప్లీజ్ అండి అలా మాట్లాడకండి, నేను ఇంతకుముందు తప్పు చేశాను, మిమ్మల్ని నా వాడిని
చేసుకోవడానికి నేను డ్రగ్స్ కలిపాను. కానీ అదంతా ఎందుకు చేశాను, మీ నాన్నమ్మ గారు నాకు 3 మంత్స్ మాత్రమే గడువిచ్చారు ప్రెగ్నెంట్ అవ్వడానికి. అందుకోసమే నేను అదంతా చేశాను. కానీ నా మనసులోని మీరు మాత్రమే ఉన్నారు. నేను ఎవరిని ప్రేమించడం లేదు. కేవలం మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తున్నాను. నా మనసులో మీరు మాత్రమే ఉన్నారు అనేసి హీరోయిన్ చాలా ఎమోషనల్‌గా చెప్పుంటది. హీరో కూడా అర్థం చేసుకుంటాడనమాట. సరే అయితే బాధపడకు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్‌వి కదా! అలా బాధపడకు అనేసి హీరో చెప్తా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట, చూడండి నా మనసులో ఎప్పటికీ నా హ్యాండ్సమ్ హస్బెండ్ మాత్రమే ఉంటారనేసి హీరోయిన్ చెవు దగ్గరకొచ్చి హీరోకి చెప్పుంటది. హీరో కూడా అనమాట, నిన్ను మన బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకుంటా అనేసి హీరో కూడా అని ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక ఇంకా లూకి చాలా ద్వేషం వచ్చేసి ఉంటది కదా! సో, తను కూడా ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటదనమాట. డాక్టర్‌తో చెకప్‌లు చేపించుకుంటా ఉండేసరికి తనకి మొన్నే కాబట్టి డెలివరీ అయింది కాబట్టి వెంటనే ప్రెగ్నెంట్ అవ్వడం సాధ్యం కాదనమాట. డాక్టర్స్ అదే విషయం చెప్పుంటారు. మీరు వెంటనే ప్రెగ్నెంట్ కాలేరు మేడం. సో, మొన్నే కదా డెలివరీ అయింది మీకు అనేసి. బట్ తనైతే గనక లేదు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కావాల్సింది అనేసి పట్టుబట్టి కూర్చుంటది. మేడ్‌ని పిలిచానమాట. డాక్టర్ లియోని పిలువు అనేసి గట్టిగా అరుస్తా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉంటది. వెన్ నువ్వు వచ్చేసి ప్రెగ్నెంట్ కదా! నీ కడుపులో ఉన్న బేబీ హెల్తీగా పెరగాలంటే సో, నేను తీసుకొచ్చిన ఫుడ్ తింటే కనుక మంచిగా హెల్తీగా పెరుగుతది నీ బిడ్డ అనేసి తనకనమాట కొన్ని ఫుడ్ అది గనుక ఇస్తా ఉంటది. హీరోయిన్ కూడా అవన్నీ చూస్తా ఉంటది. ఇప్పుడు తను ఒక విషయం గుర్తించుకుంటుంటది. డాక్టర్ లియో ఇది గనుక ఒక పౌడర్ ఇచ్చానమాట. ఈ పౌడర్ కనుక వెన్ మేడం తింటే కనుక ఫుడ్‌లో కలిపి సో, తనకొచ్చేసి అన్‌హెల్తీ బేబీ పుడతది అనేసి చెప్పుంటాడు. సో, హీరోయిన్‌కి ఈ విషయం తెలియక ఫుడ్ తింటా ఉంటది. ఇంకా అది గనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి అనమాట, సరే నీకు ఈ ఫుడ్ నచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి నేనే పంపిస్తా ఓకేనా అనగానే, నాకు ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే వెళ్తున్నా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. హీరోయిన్ కూడా అనమాట ఓకే బాయ్ అనేసి చెప్పేస్తుంటది. ఈ లోపల వాళ్ళ మేడొచ్చి, అదేంటి మేడం తను తీసుకొచ్చిన ఫుడ్ ఎందుకు తిన్నారు మీరు? తన ఫుడ్‌లో ఏదో కలిపే ఉంటది మీకు హాని కలిగేలాగా అంటేని, ఆ విషయం నేను కూడా అర్థం చేసుకోగలను. అందుకోసమే తను తీసుకొచ్చిన ఫుడ్ నేను ఏమీ తినలేదు. తిన్నట్టుగా యాడ్ చేస్తా అనేసి ఆ ఫుడ్ తినకుండా చేతిలో పెట్టి చూపిస్తా ఉంటది. ఈ లోపల మేడం అంటది, ఎందుకో తెలియదు మేడం మేడం కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంట. చాలా డాటర్స్‌ని తన ప్యాలెస్‌కి పిలిపించుకుంటున్నారు. కానీ డాక్టర్స్ ఇలా చెప్పారంట మీరు ప్రెగ్నెంట్ అప్పుడే కాలేరు అనేసి. బట్ తను ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తుందంటే, ఓ అవునా! సరే అయితే ఇదిగో నా దగ్గర ఒక సీక్రెట్ రెసిపీ ఉంది. ఇది ఎవరికీ తెలియకుండా మనం ఇచ్చామని ఎవరికీ తెలియకుండా డాక్టర్ లియోకి ఇవ్వి. సో, ఈ మెడిసిన్ వాడితే కనుక వెంటనే ప్రెగ్నెంట్ అవుతారు. కానీ మళ్ళీ తర్వాత రెండోసారి మాత్రం ప్రెగ్నెంట్ కాలేరు అనేసి హీరోయిన్ చెప్పుంటది. అలా చెప్పి మేడ్‌తో పంపించేసానమాట. సో, కిక్ అంటే నువ్వు నేను ఒకేసారి కదా ప్రెగ్నెంట్ అవ్వాలి. అప్పుడే లిటిల్ స్టార్ ఎవరికి పుడద్దో తెలిసేది అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అనమాట డాక్టర్ లియో అయితే గనుక దగ్గరికి వచ్చి, మేడం ఇదిగోండి సీక్రెట్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీరు యూజ్ చేశారే అనుకో మీరు వెంటనే ప్రెగ్నెంట్ అవుతారు. కానీ జీవితంలో మళ్ళీ మీరు ఇంకా ప్రెగ్నెంట్ కాలేరు. అది మీ ఇష్టం మరి అంటే, పర్వాలేదు నేను ఈసారి ప్రెగ్నెంట్ అవ్వాల్సిందే. నాకు లిటిల్ స్టార్ పుట్టాల్సిందే అనేసి తను అంటా ఉంటది. అలా అంటనమాట ఈ హెల్ప్ చేశారు కాబట్టి ఇదిగోండి తీసుకోండి కానుక అనేసి తనది కనుక గోల్డ్ ఇచ్చి ఉంటది డాక్టర్ లియోకి. ఇప్పుడైతే కనుక తను ఆ మెడిసిన్ అంతా యూజ్ చేస్తానమాట. ప్యాలెస్‌లో అయితే కనుక వాళ్ళ హస్బెండ్ వచ్చాక అంటే హిరణ్ వచ్చేది కనుక హిరాన్‌తో అయితే కనుక షెడ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ అయితే కనుక వాళ్ళిద్దరూ నైట్ స్టే చేసి ఉంటారు. ఇంటిమేట్ అయి ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరోయిన్ అయితే కనుక హీరో దగ్గరికి సూప్ తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. కానీ హీరో ఉండడు. ఇదేంటి ఎవరిది పెయింటింగ్ అనేసి హీరోయిన్దే పెయింటింగ్. బట్ అది విషయం హీరోయిన్ తెలియదు కాబట్టి ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటుంది. అదే టైంలో హీరో వచ్చి నువ్వేం ముట్టుకోకు అనేసి గట్టిగా అరుచుంటాడు. హీరోయిన్ అనమాట అదేంటండి జస్ట్ ఏదో నేను పెయింటింగే కదా చూస్తున్నాను ఎవరో అమ్మాయి ఫోటోలా ఉందేంటి అనగానే, అదేమీ లేదనేసి హీరో పెయింటింగ్ తీసేసుకొని హీరోయిన్ చేపట్టుకోబోతాడు. హీరోయిన్ అనమాట వెనక్కి వెళ్ళిపోయి, నాకు తెలుసండి మీరు నన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా లిమిట్స్లో నేను ఉంటాను, ఇంకెప్పుడు క్రాస్ చేయను, మీ లైఫ్ మీ ఇష్టం అనేసి చెప్పేసి సరే సూప్ తాగను అనేసి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో ఫీల్ అవుతాడు అనమాట. అసిస్టెంట్ కూడా అదేంటి సార్ ఆ పెయింటింగ్ మేడందే అనేసి మేడం చెప్పొచ్చు కదా అనేటప్పటికి హీరో అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఉంటే పక్క వచ్చేసి ఆయన మనసులో నేను లేననమాట వేరే అమ్మాయి ఉందనమాట అనేసి హీరోయిన్ కూడా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఈ జన్మలో నేను నా బిడ్డని రక్షించుకోవడం కోసమే పుట్టాను కాబట్టి నా బిడ్డని రక్షించుకుంటా అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో దీనికి రాజమాత హీరో వాళ్ళందరినీ పిలిపించి ఉంటుంది అనమాట. సో ఆవిడ అడుగుతూ ఉంటుంది, అమ్మ వ్యాన్ నీ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది, నువ్వు బాగానే ఉన్నావు కదా, కడుపులో బిడ్డ బాగానే ఉంటుంది కదా అంటే, బాగానే ఉంది అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఈ లోపల నువ్వు అంటది, రాజమాత మీకు ఒక విషయం చెప్పాలి, అది ఏంటి అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అనేసి తను అని ఉంటుంది అనమాట. ఏంటి నువ్వు ప్రెగ్నెంట్వా, చాలా మంచి విషయం చెప్పావు అనేసి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉండేసరికి హిరణ్ అంటాడు, అదే నువ్వు ప్రెగ్నెంట్ ఈ విషయం నాకెందుకు చెప్పలేదంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా అనేసి లూ చెప్పుంటుంది. తను కూడా 3 months ప్రెగ్నెంట్ అనమాట. ఇప్పుడు అక్కడికి ఫ్యూచర్ టెల్లర్ వచ్చి ఉంటారనమాట.
అనమాట. రాజమాత అంటారు, "సో, ఇద్దరు మనవరాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్స్‌గా ఉన్నారు. సో, వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలనేసి మిమ్మల్ని పిలిపించాను" అనగానే ఆయన అంటాడు, "ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మీ వంశంలో లిటిల్ స్టార్ పుట్టేసారు కాబట్టి ఇప్పుడు డ్రాగన్ అండ్ ఫోనిక్స్ అని ఇద్దరు పుట్టబోతారు. సో, వాళ్ళిద్దరూ కూడా అనమాట దేవదూతల్లాగా" అనేసి తను చెప్తా ఉంటాడు. అంటే ఎవరికి పుట్టబోతున్నారనేసి రాజమాత అడుగుతా ఉండేసరికి, ఆల్రెడీ లూ మేడంకి లిటిల్ స్టార్ పుట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా లూ మేడంకే పుడతారనేసి చెప్పుంటారనమాట. ఇంక హిరాన్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటాడు. ఆ మాటలు విని హీరోయిన్ అంటది, "చూడండి, నాకు ఏ బిడ్డ అవసరం లేదు కానీ ఒక హెల్తీ బేబీ ఉంటే మాత్రం చాలు నాకు" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. దానికి హీరో కూడా అనమాట, "మనకి ఎప్పటికైనా మంచి హెల్తీ బేబీ పుడుతుంది చూడు" అనేసి హీరో కూడా అని ఉంటాడు. రాజ్మాత వాళ్ళది కనుక ఇంకా లూనేది కనుక చాలా మెచ్చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ డ్రాగన్ అండ్ ఫోనిక్స్ కూడా తనకే పుట్టబోతున్నారు అనే విషయం తెలిసి. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ మేడ్ అనమాట, "మేడం, డాటర్స్ అందరూ లూ మేడంనే చూసుకుంటున్నారు, మీ దగ్గరికి ఎవరు వచ్చి చెక్ చేయడం లేదు, మీకు డెలివరీ టైంలో కష్టమవుతుంది అనుకుంటా" అనేసి అంటా ఉంటే అదే టైంలో అక్కడికి హిరణ్ వచ్చి ఉంటాడు అనమాట. హిరణ్ అడుగుతూ ఉంటుంది, "నువ్వేంటి ఇక్కడికి వచ్చావనేసి" హీరోయిన్. వాడు అంటా ఉంటాడు, "నీతో నేను పర్సనల్గా మాట్లాడాలనగానే సరే" అనేసి హీరోయిన్ అనమాట వాళ్ళ మెయిన్ పంపించేస్తుంటుంది. వాడు అంటా ఉంటాడు, "నువ్వు వచ్చేసి ప్రెగ్నెంట్ కదా, నువ్వు వచ్చేసి డాటర్ కోసం వెతుకుతున్నట్టున్నావు కదా, కానీ నీకు ఏ డాక్టర్ కూడా చికిత్స ఇది కనుక చేయరు, ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళందరూ నా వైఫ్ డెలివరీ టైంలో కావాలి కాబట్టి వాళ్ళందరూ నా చెప్పు చేతల్లో ఉన్నారనేసి" వాడు అంటా అనమాట. "చూడు, నేను ఎప్పటి నుంచో వన్ సైడ్గా లవ్ చేస్తుందని తెలిసాను కానీ ఇంక హీరోయిన్ కోపం వచ్చి ఫస్ట్ ఇక్కడ నుంచి పోరా నువ్వు అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి వాడనమాట హీరోయిన్ చేపట్టుకుని, "చూడు, నేను వన్ సైడ్గా లవ్ చేస్తాను, నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు వచ్చేసి లిటిల్ స్టార్కి జన్మనివ్వవు అని తెలిసే నేను లూని పెళ్లి చేసుకున్నాను" అనేసి వాడు అంటా ఉంటాడు. అదే టైంలో అక్కడికి హీరో వచ్చనమాట. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు హిరాన్" అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు వాడు చేపట్టుకొని. వాడనమాట, "చూడు, నేను కాబోయే రాజుని, నేను ఏ అమ్మాయిని కావాలనుకుంటే ఆ అమ్మాయిని నా దగ్గరికి రప్పించుకోగలను, కానీ నీ వైఫ్ దగ్గర మాత్రం నేను రాను, ఎందుకంటే నీ వైఫ్ వచ్చేసి ఎటువంటి లిటిల్ స్టార్కి డెలివరీ ఇవ్వలేదు కాబట్టి నీ వైఫ్ ఒక వేస్ట్" అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అనమాట, "నువ్వు బాగానే ఉన్నావు కదా" అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను" అనేసి అంటా ఉంటుంది. అనేసి అనమాట అలా నుంచుండేసరికి హీరో పట్టుకుంటాడు, బట్ హీరోయిన్ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. అది చూసి ఇంకా హీరోకి కోపం వచ్చి, "చూడు, వాడు వచ్చి ఈ రూమ్లోకి నీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు" అనేసి హీరో డౌట్ పడుతూ ఉంటాడు. "ఏంటి మీరు నన్ను అనుమానిస్తున్నారా" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అనుమానించకూడదా, నువ్వు వచ్చేసి ఒకప్పుడు వాడినే కదా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, ఇప్పుడేం నువ్వు నన్ను దూరం పెడుతున్నావంటే" దానికి హీరోయిన్ అంటది, చూడండి, మీరు వచ్చేసి ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నారు కదా, తన పెయింటింగ్ని మీ గదిలో పెట్టుకుని దాచుకుంటున్నారు కదా, ఆ విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మీరు హీరోయిన్ గురించి నన్ను అడుగుతున్నారు అనేసి హీరోయిన్ కోపంగానే ఉంటుంది, జల్సీగా ఫీల్ అవుతూ. హీరో కూడా అనమాట, "సరే అయితే నువ్వు నా విషయంలోకి రానంటున్నావు కాబట్టి నేను కూడా నీ విషయంలోకి రానులే" అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధలో అనమాట హీరోయిన్కి పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. హీరోయిన్ అనమాట డెలివరీ అవే టైం దగ్గరికి వచ్చేసి ఉంటుంది. తనకి పెయిన్స్ బాగా ఎక్కువైపోతూ ఉంటాయి, కానీ డాక్టర్స్ గట్రా ఎవరు ఉంటారు అనమాట డెలివరీ చేయడానికి. సో మేడ్ అది కనుక హీరో దగ్గరికి వస్తూ ఉంటుంది. అదే టైంలో లూకి కూడా డెలివరీ పెయిన్స్ అది కనుక వస్తూ ఉంటాయి అనమాట. రాజ్మాత అది కనుక పూజ చేపిస్తూ ఉంటుంది. అదే టైంలో హీరోకి చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కొంచెం గసిరేసుకొని వచ్చేస్తుంటాడు కదా, వాళ్ళ అసిస్టెంట్ చెప్తూ ఉంటారు, "సార్, మీరు మేడం మీద చాలా కోపపడ్డారు, సో ఆవిడ వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, మీరు అంతలా కోపపడకుండా ఉండాల్సింది" అనేటప్పటికి, "సరే అయితే వెళ్ళి మీ మేడం ఎలా ఉన్నారో చెక్ చేసి రాపో" అనేసి అసిస్టెంట్ పంపిస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడ మేడ్ వచ్చి, సార్ మేడంకి పెయిన్స్ వస్తున్నాయని చెప్పుంటుంది. అలా చెప్పనమాట, "డెలివరీ చేయడానికి ఎవరు డాక్టర్స్ లేరు సార్, మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు, సో మేడంకి డెలివరీ చేసే పర్సన్స్ ఎవరు ఇక్కడ లేరు" అనేటప్పటికి, "సరే అయితే డాక్టర్స్ని నేను రమ్మనని చెప్పి మేడంకి ట్రీట్మెంట్ చేయమని చెప్పు" అనేసి హీరో అంటూ ఉంటాడు. కానీ హీరోని ఒప్పుకోడు అనమాట. "లేదు, నా భార్య వచ్చేసి డ్రాగన్కి ఫోనిక్స్కి జన్మనివ్వబోతుంది కాబట్టి డాక్టర్స్ అందరూ నా భార్య దగ్గరే ఉండాలనేసి హిరాన్ అంటూ ఉంటాడు. దానికి హీరో కోపం వచ్చి, "చూడు, నా భార్యకి ఏమైనా కావాలి, నేను చంపేస్తా" అనేసి హీరో అనమాట హిరాన్ యొక్క కంఠాన్ని పట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇలా గొడవ పడే టైంలోనే అక్కడ గాల్లో అది కనుక గోల్డెన్ డ్రాగన్ వస్తూ ఉంటుంది. అది రాజమాత అది కనుక చూస్తూ, "అదిగోండి గోల్డెన్ డ్రాగన్ వచ్చింది" అనేటప్పటికి అందరూ అది కనుక గోల్డెన్ డ్రాగన్ వంక అలా చూస్తూ ఉంటారనమాట. అదైతే కనుక గాల్లో అలా ఎగురుతూ ఉంటుంది. సో అందరూ వచ్చేసి ఆ డ్రాగన్ వచ్చేసి మేడం లూ ప్యాలెస్లోకి వెళ్తుందేమో అనుకుంటా ఉంటారు. కానీ హీరో మనసులో ఎలా అనుకుంటాడు, "నాకు ఎటువంటి దేవదూత బిడ్డలో అవసరం లేదు, నా బిడ్డ నా భార్య క్షేమంగా ఉంటే చాలనేసి" హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. ఈ లోపల గోల్డెన్ డ్రాగన్ అయితే కనుక మన హీరోయిన్ వాళ్ళ ప్యాలెస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అందరూ షాక్ అవుతారు. హీరో అయితే కనుక ఒక్కసారిగా షాకింగ్ అనమాట. అదే టైంలో హ్యాపీనెస్ కూడా హీరోకి. సో రాజ్మాత కూడా, "ఏంటి
వెన్ వచ్చేసి గోల్డెన్ డ్రాగన్‌కి అండ్ పోనిక్స్‌కి జన్మనివ్వబోతుంది అనేసి మేడం అంటా ఉంటారు. ఇంకా హిరణ్ అయితే గనుక షాక్ అయిపోతా ఉంటాడనమాట. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ మేడ్ చెప్తా ఉంటది, "మేడం మీకొచ్చేసి కవల పిల్లలు పుట్టారు. ఒక పాప, ఒక బాబు. పాపకొచ్చేసి నుదుటి మీద పుట్టుమచ్చతో పుట్టింది. బాబు వచ్చేసి తన పాదాల మీద 7 పుట్టుమచ్చలతో పుట్టారు. కాబట్టి వీళ్ళే లిటిల్ స్టార్స్" అనేసి మేడ్ చెప్తా అనమాట. పిల్లల్ని చూపించడానికి బయటకొచ్చుంటారు. హీరో అడుగుతా ఉంటాడు, "ఫస్ట్ నా భార్య ఎలా ఉందనగానే మేడం బాగానే ఉన్నారు సార్" అనేసి హీరోతో చెప్పేసరికి మేడు హీరో అనమాట వెంటనే హీరోయిన్ చూసుకోవడానికి వెళ్ళిపోయి ఉంటాడు. సో మేడ్ చెప్తా ఉంటుంది, "ఇదిగోండి మీ మనవడు మనవరాలు" అనేసి రాజుగారికి చూపిస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటాడు, "లేదు వీళ్ళిద్దరూ ఏమీ లిటిల్ స్టార్స్ కాదు, వీళ్ళు వచ్చేసి అన్‌హెల్దీ బేబీస్" అనగానే ఈ లోపల అక్కడ ఫ్యూచర్ టెల్లర్ చూసి అనమాట, "లేదు వీళ్ళే లిటిల్ స్టార్స్, చూడండి పాప యొక్క నుదుటి మీద పుట్టుమచ్చ ఉంది, బాబు యొక్క పాదాల మీద 7 పుట్టుమచ్చలు ఉన్నాయి, కాబట్టి వీళ్ళే లిటిల్ స్టార్స్" అనగానే ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. కానీ హీరోయిన్ అయితే కనుక, "కాదు వీళ్ళిద్దరూ ఏమి లిటిల్ స్టార్స్ కాదు, నా భార్యకి ఇంకా డెలివరీ కాలేదు, కాబట్టి నా భార్యగా పుడతారు వాళ్ళిద్దరూ, డ్రాగన్ ఫోనిక్స్ వాళ్ళిద్దరూ నా భార్యగా పుడతారు" అనేసి వాడు గట్టిగా అరుస్తా అనమాట. సో లోపలికి వస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మన లూకి కూడా డెలివరీ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ టైం అలాగా కొంచెం మాన్స్టర్ రూపంతో పుట్టారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా అనమాట ఇద్దరు పిల్లలు కవల పిల్లలు పుట్టుంటారు. ఇద్దరు సేమ్ రూపంతో పుట్టుంటారు. ఇంకా తినేది కనుక షాక్ అవి ఏడుస్తాను అనమాట. "అదేంటి నాకు మళ్ళీ పిల్లలు ఇదే రూపంతో పుట్టారు ఏంటి" అనేసి తను గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల బయట వాళ్ళు వింటారనేసి, "చూడండి మీరు ఏదో ఒకటి చేయండి" అనేసి తను అంటూ ఉంటుంది. లాస్ట్ టైం ఎలా చేసింది ఇలా చేద్దాం అనుకుంటుంది, పిల్లల్ని మార్చేద్దాం అనుకుంటుంది. కానీ అదే టైంలో అక్కడికైతే కనుక హిరణ్ వచ్చేస్తాను అనమాట. "ఏది పిల్లల్ని చూపించు" అనేసి వాడిది కనుక పిల్లల్ని చూసేసరికి వాళ్ళది కనుక రాక్షస రూపంలో ఉంటారు. ఇంకా అది చూసిన వాడేది కనుక వీళ్ళ పిల్లల్ని ఫస్ట్ బయట తీసుకుపోండి అనేసి మేడ్ని అది కనుక తిట్టేసరికి మేడ్ బయట తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది. హిరణ్ అయితే కనుక లూని గట్టిగా కొట్టేసి ఉంటాడనమాట. "నువ్వు వచ్చేసి లిటిల్ స్టార్స్కి డెలివరీ ఇవ్వలేదు, కనలేదు" అనేసి. సో ఇంకా లూ అయితే కనుక మంచం కూడా తగిలిస్తే తనైతే కనుక కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు అది కనుక రాజమాత ఇద్దరు పిల్లల వంక చూస్తుంటుంది అనమాట. సో వాళ్ళిద్దరూ వచ్చేసి ఆ రూపంలో ఉండేసరికి ఆవిడది కానీ చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారనమాట. సో హిరణ్ వచ్చేసి లిటిల్ స్టార్ తనకి పుట్టింది కాబట్టి తనది కనుక నెక్స్ట్ రాజు కింద మన పెద్ద రాజుగారు అది కనుక అనౌన్స్ చేస్తుంటారు కదా. ఇప్పుడు లిటిల్ స్టార్ వీళ్ళకి పుట్టలేదు కాబట్టి హీరో వాళ్ళకే పుట్టారు కాబట్టి సో హీరో అనేది కనుక నెక్స్ట్ రాజు కింద ప్రకటిస్తూ అనమాట. తిన్నది కనుక పదవి నుంచి తీసేస్తూ ఉంటారు. అదే నోటీస్ ఇప్పుడు చదువుతూ ఉండేసరికి ఇంకా హీరోనికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ లూక్ అది కనుక మంచం కూడా తగ్గడం వల్ల తనది కనుక పిచ్చిదానిలాగా అయిపోయి అనమాట. ఒక తలకాడు పట్టుకొని అదే తన బిడ్డ అనుకొని తనది కనుక ఫీల్ అవుతూ ఉంటుంది. సో బాబు అనేసి ఈ లోపల అక్కడికి హీరోయిన్ వచ్చి ఉంటుంది. హీరోయిన్ అది కనుక, "చూడు నువ్వు కూడా నాకులాగా పుట్టావనే విషయం నాకు బాగా తెలుసు. నువ్వు నీ రాతను ఎలా మార్చుకోవాలని ట్రై చేస్తావో నేను నా రాతను మార్చుకోవడానికి ట్రై చేశాను. కానీ నువ్వు లాస్ట్ టైము నా బిడ్డ అన్‌హెల్దీ అని నువ్వు అనుకున్నావు కదా గత జన్మలో. కానీ లిటిల్ స్టార్ వచ్చేసి నా కడుపునే పుడతారు. అప్పుడు నీలో లోపం పెట్టుకొని నువ్వు నన్ను అన్నావు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. లోపం ఎవరిలో ఉందో తెలిసింది కదా. నీలో లోపం పెట్టుకొని ఆ జన్మలో నువ్వు నన్ను నా బిడ్డని చంపావు కదా" అనేసి హీరోయిన్ కోపడతా ఉండేసరికి వాడంటాడు, లేదు నువ్వు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం మళ్ళీ లిటిల్ స్టార్ని కందాం" అనేసి వాడది కనుక హీరోయిన్ దగ్గరకంట వచ్చానమాట. "పోనీ నువ్వు నాకు దక్కకపోయినా కానీ నువ్వు ఎవరికి దక్కకూడదు" అనేసి హీరోయిన్ చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో హీరో వచ్చానమాట హీరోయిన్ సేవ్ చేస్తుంటాడు. వాడు అంటా ఉంటాడు, "చూడు నీ వైఫ్ వచ్చేసి నీతో బిడ్డని కందనుకుంటున్నావు కదా, గత జన్మలో తినో కూడా నాతో బిడ్డని కన్నది" అనేసి వాడు అంటా ఉండేసరికి హీరో కోపం వచ్చానమాట వాడిని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, "ఇటువంటి వాడిని చంపేసి మీరు అపవిత్రం అవ్వద్దు" అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. "సరే అయితే వీడికి విషం ఇచ్చేయండి" అనేసి సైనికులు చెప్పి వాడిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమని ఉంటాడు. సో హీరోయిన్ అనమాట పట్టుకొని, "నువ్వు బాగానే ఉన్నావు కదా" అనేసి హీరో అడుగుతూ ఉంటే, "హా అండి నేను బాగానే ఉన్నా" అనేసి హీరోని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్కి గాయం అయ్యేసరికి చేతికి దానికి అది కనుక ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు హీరో. హీరోయిన్ చెప్తా ఉంటుంది, "ఇందాక హీరోయిన్ చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు కదా" అంటే, "హా విన్నానంటే దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే, చూడు నాకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, అదంతా గత జన్మ, ఈ జన్మ కాదు కదా. ఆ జన్మలో నేను కాపాడలేకపోయాను, కావాలితే చూడు" అనేసి హీరో అనమాట తన పెయింటింగ్ ఉంచుకుంటాడు కదా హీరోయిన్ది. సో ఆ పెయింటింగ్ చూపిస్తూ ఉంటాడు. "అంటే మీరు నన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నారంటే" "అవును నేను వన్ సైడ్గా ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను, కానీ నువ్వు మా తమ్ముడిని ఇష్టపడేసరికి నేను నీ దగ్గరికి వచ్చి నా ప్రేమను చెప్పలేకపోయాను" అనేసి హీరో అని ఉంటాడు. "సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్, కానీ మీరు ఎప్పటికీ నన్నే ప్రేమిస్తూ ఉన్నారు చూడండి, దానికి థ్యాంక్ యూ, లవ్ యూ" అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో కూడా లవ్ యూ టూ అని చెప్పుంటాడు అనమాట. అలా ఇద్దరు లవ్ యూ టూ అని చెప్పుకుంటా అనమాట ఒకరికొకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. ఈ కిస్ సీన్ తోట
అనమాట ఈ డ్రామాకి ఎండింగ్ ఇచ్చేసారు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో బిఎల్ వాళ్ళకైతే కనుక పాపం డ్రామా ఎక్స్ప్లెనేషన్ చేయమంటున్నారు కదా ఫర్ ఎవర్. సో దాన్ని నేను కంప్లీట్ చేస్తాను. బట్ నాకు కొంచెం టైం కావాలి. సో ఏదైనా సీరియస్ ఇష్యూ రావడం వల్లే నేను డ్రామాని ఆపుతాను కాబట్టి అలాగే ఆపాను. సో అది నాకుండి ప్రాబ్లమ్స్ నాకుంటాయి కదా, ఛానల్ గమ్మున రిస్క్లో పెట్టలేను కాబట్టి నేను డ్రామా స్టాప్ చేసేసాను. బట్ ఎప్పటికైనా సరే ఒకేసారి ఒకే ఎపిసోడ్ కిందనా లేకపోతే 2 ఎపిసోడ్స్ అయినా కానీ డ్రామాని చేసేస్తాను. ఏమనుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.